టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర కోశాధికారిగా పనిచేస్తూ మరి ఎన్నికల విధుల్లో భాగంగా నారాయణఖేడ్ నియోజకవర్గ పరిధిలో పట్ల విధులు నిర్వహించడం జరిగింది. అయితే ఉపాధ్యాయులకు ఉద్యోగులకు రావాల్సినటువంటి ఏదైతే రెమ్యునరేషన్ ఉందో దానికోసం ఉపాధ్యాయులం అందరం కూడా నిరసన వ్యక్తం చేసిన సందర్భం లోపల నారాయణఖేడ్ కేంద్రం లోపల మరి ఏఆర్ఓ గారు మేము రమ్మని ఆహ్వానించా కానీ రాకుండా పోలీసుల చేత అంటే పోలీసులు నారాయణఖేడ్ పరిధిలో ఉన్నటువంటి సిఐ శ్రీనివాస్ రెడ్డి కానీ అదేవిధంగా చరణ్ రెడ్డి కానీ ఇద్దరు కూడా ఎస్ఐ సిఐలు అత్యుత్సాహంతో ఇక్కడ లాఠీ చార్జ్ చేయించడం అనేటువంటిది ఏమైనటువంటి చర్య. ఎన్నికల విధులు నిర్వహించడం లోపల మేము సఫలీకృతమై కలెక్టర్ గారి యొక్క ఆదేశాలను పాటించి ఈ జిల్లాకు ఎన్నికల నిర్వహణలో మంచి పేరు తేవాలనేటువంటి ఒక మంచి నిర్ణయంతో ఎన్నికల విధులు నిర్వహించాము. ఆ విధులు సక్రమంగా నిర్వహించేటువంటి సందర్భంలో రెమ్యునరేషన్ చెల్లించడం లోపల అధికారులు విఫలమయ్యారు. ఆ రకంగా ఆ యొక్క ఎన్నికల రెమ్యునరేషన్ వేరే నియోజకవర్గాల్లో ఎట్లయితే ఇచ్చారో ఇక్కడ కూడా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసేటువంటి సందర్భంలో మరి అధికారులను కలవడానికి పోతూ ఉంటే పోలీసులు అత్యుత్సాహంగా లాఠీచార్జ్ చేయడం అనేటువంటిది ఏమైనటువంటి చర్య. ఉద్యోగ ఉపాధ్యాయులు నిజంగా ఎన్నికల విధుల్లో పాల్గొని డ్యూటీ చేసేటువంటి సందర్భంలో తమ న్యాయమైన డిమాండ్ను అడగడమే తప్పనేటువంటి పద్ధతిలో లాఠీచార్జ్ చేయించడం అనేటువంటిది ఏమైనటువంటి చర్య. దీనిపైన కలెక్టర్ గారు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తారు. For more videos like this, subscribe Big TV channel.